మదెరలో గత 3 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి చేసుకొని నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ పాదయాత్ర జరిగింది. ఈరోజు 3 సంవత్సరాలు అది శంకుస్థాపన చేసి 3 ఏళ్ళు అవుతా ఉంది, పూర్తి అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఎందుకు ప్రారంభం కావట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని వెనకున్న లోగుట్టు ఏంటని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఏదైనా కొత్తది భవనం ప్రారంభించాలంటే నిధులు అవసరం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పదే ప్రభుత్వంలో నిధులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు. నిజంగా అదే సమస్య అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి పూర్తయి నిర్మాణం అయిన తర్వాత రెప్పను కట్ చేయడానికి, కొబ్బరికాయ కొట్టడానికి 2 సంవత్సరాల సమయం ఎందుకు పడతా ఉంది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గ శాసనసభ్యులు బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధిర పట్టణ ప్రజలు, మేము కూడా సిపిఎం పార్టీ కూడా చాలా సంతోషించాం. ఎందుకు అంటే ఈ మధిర అభివృద్ధి అవుతాయి. గతంలో సిపిఎం శాసనసభ నాయకులుగా ఉన్నటువంటి బోడెపూడి వెంకటేశ్వరరావు గారు, కట్టా వెంకటనరసయ్య గారు ఎమ్మెల్యేలుగా ఉన్న రోజులు మధిర అభివృద్ధి ఎలా పరుగులు పెట్టిందో, ఈ రోజు మధిర ఇలా ఉంది అంటే సిపిఎం పార్టీ శాసనసభ్యులు ఉన్నప్పుడు చేసినటువంటి పనులు, కార్యక్రమాల వల్ల ఈ అభివృద్ధి అయింది. ఈ రోజు బట్టి గారికి కూడా ఒక అవకాశం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత నేను 2వ స్థానంలో ఉన్న రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అని చెప్పినప్పుడు ఈ మధిర ప్రత్యేకంగా మధిర పట్టణ ప్రజలు, మున్సిపాలిటీ ప్రజలు, మధిర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషించారు. ఎందుకని మధిర రూపురేఖలు మారుస్తారని, మధిర అభివృద్ధి పరుగులు పెడుతుందని, డెవలప్మెంట్ తిరుగులేదని, ఈ నియోజకవర్గంలో మధిర మున్సిపాలిటీలో నిధుల వరద ప్రవహిస్తాయని చెప్పేసి చాలా మంది చూశారు. ఈ 2 ఏళ్ల కాలం, ఇంకా 2 నెలలు అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికలు అయిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతాయి. మేము అడుగుతున్నాం, ఈ 2 ఏళ్ల కాలంలో ఈ మధిర పట్టణానికి, మున్సిపాలిటీకి బట్టి గారు చేసిన పనేంటి, అభివృద్ధి ఏంటి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.